మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈరోజు మనం ఈ ఏజెస్ సంబంధించిన రాము మరియు రాజుల వయస్సుల నిష్పత్తి ఇచ్చాడండి. వయస్సుల నిష్పత్తి 4:5 అన్నాడు. అట్లాగే 6 సంవత్సరాల క్రితం రాము యొక్క వయస్సు 6 సంవత్సరాల తరువాత రాము యొక్క వయస్సు 26 సంవత్సరాలు. అయినా 6 సంవత్సరాల క్రితము రాజు వయస్సు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. వీటి లెక్కలో చూసినట్లయితే రాము మరియు రాజుల యొక్క వయస్సుల నిష్పత్తి 4:5 అన్నాడు. అట్లాగే 6 సంవత్సరాల తరువాత రాము యొక్క వయస్సు 26 సంవత్సరాలు అన్నాడు. అట్లాగే 6 సంవత్సరాల క్రితము రాజు యొక్క వయస్సు ఎంత కనుక్కోండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 4:5. అవునా? రైట్. 6 సంవత్సరాల తరువాత రాము వయస్సు 26 సంవత్సరాలు. అవునా? రైట్, ఇక్కడ చూసినట్లయితే 4:5 అన్నాడు. రైట్. రాము వయస్సు జనరల్గా ఎంత? రేషియో ప్రకారం 4. రైట్. 6 ఇయర్స్ తర్వాత ఎంత? 26 ఇయర్స్. అంటే 6 ఇయర్స్ తర్వాత 26 అంటే ప్రస్తుతానికి ఎంత? రాము యొక్క వయస్సు 20 సంవత్సరాలు. అంటే 4 అనేది 20కి సమానం. అవునా? కాబట్టి 4 5 20 పోతే 5 ఎంతకి సమానం? 25కి సమానం. అంటే ప్రజెంట్ రాము యొక్క వయస్సు 20 సంవత్సరాలు అయితే రాజు యొక్క వయస్సు 25 సంవత్సరాలు. రైట్. మనకేం అడుగుతున్నాడు? 6 సంవత్సరాల క్రితం రాజు యొక్క వయస్సు ఎంత? ప్రస్తుతానికి రాజు వయస్సు ఎంత? 25 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం అంటే -6 అంటే ఇక్కడ 19 ఇయర్స్. రైట్. ఏమి ఇచ్చాడు, ఏం కావాలని అర్థం చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. రైట్. ఇక్కడ రాము మరియు రాజు వయసుల నిష్పత్తి 4:5 అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత రాము 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత 26 ప్రజెంట్ ఎంత? 20 అవుతుంది. ప్రజెంట్ ఎంత? నిష్పత్తి ప్రకారం 4 20కి సమానం. ప్రజెంట్ రాజు ఎంత? 5 ఎంత? 25. ఫ్యూచర్ లో 6 ఇయర్స్ తర్వాత 6 సంవత్సరాల క్రితము రాజు వయసు ఎంత? కాబట్టి 25 - 6 = 19. రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే తండ్రి మరియు కుమారుని వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు అన్నాడు. 56 ఇయర్స్. అట్లాగే 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కుమారుని వయసుకి 3 రెట్లు. 4 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత తండ్రి వయస్సు కుమారుని వయసుకి 3 రెట్లు. అవునా? రైట్. అయితే ప్రజెంట్ వారి యొక్క ఏజెస్ ఎంతెంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. తండ్రి వయసు ఎంత, కుమారుని వయసు ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే తండ్రి కుమారుని వయస్సుల మొత్తము 56 సంవత్సరాలు. అవునా? తండ్రిది కుమారునిది ఇద్దరిది కలిపి మొత్తం ఎంత? 56 సంవత్సరాలు. ఇక్కడ 4 ఇయర్స్ తర్వాత గురించి మనకు మాట్లాడుతున్నాడు. అవునా? రైట్. 4 ఇయర్స్ తర్వాత మాట్లాడుతున్నాడు కాబట్టి 4 ఇయర్స్ తర్వాత తండ్రి కుమారుల వయస్సుల మొత్తం ఎంత అవుతుంది? 4 సంవత్సరాల తరువాత తండ్రి కుమారుల వయస్సులో మొత్తం తండ్రిది ఒక 4 సంవత్సరాలు పెరుగుతుంది. అట్లాగే కుమారునిది కూడా 4 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే మొత్తం 8 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే ఇది 64 ఇయర్స్ అవుతుంది. అవునా? రైట్. ఇప్పుడు నా తండ్రి కుమారుది 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత కుమారుడు 4 పెరుగుతుంది, అలాగే తండ్రికి కూడా 4 పెరుగుతుంది. కాబట్టి మొత్తంగా 8 పెరుగుతుంది. 64 ఇయర్స్ అవుతుంది. అవునా? ఇది 4 సంవత్సరాల తర్వాత తండ్రి మరియు కుమారుడు యొక్క వయస్సులు మొత్తం. రైట్. ఇక్కడే ఉన్నాడు 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒకటి ఇచ్చాడు. తండ్రి వయసు అనేది కుమారుడు వయసుకి 3 రెట్లు. తండ్రి వయసు కుమారుడు వయసుకి 3 రెట్లు అంటే ఇక్కడ
తండ్రి కుమారుని వయసుల నిష్పత్తి ఎంత అవుతుంది 4 సంవత్సరాల తర్వాత 3:1 అవుతుంది. అవునా? రైట్. ఇది కలిపితే ఎంత? 4 ఇక్కడ 64కు సమానం. అవునా? 4 64 అంటే అర్థం ఏంటి ఇక్కడ? రైట్, 16 64. రైట్, ఇక్కడ తండ్రి కుమారుని వయసులు ఇండివిజువల్గా కట్టొచ్చు. ఎప్పుడు? 4 ఇయర్స్ తర్వాత. కాబట్టి తండ్రి వయసు ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 16 3 48 అవుతుంది. కుమారుని వయసు ఎంత? 1 కాబట్టి 16. మనకేం అడిగాడు? ప్రజెంట్ వారి యొక్క వయసులు ఎంత అని అడిగాడు. ఇదేంటిది? 4 సంవత్సరాల తర్వాతది. ప్రజెంట్ ఎంత అవుతుంది? -4. అంటే ఇది 44 తండ్రిది అవుతుంది. కుమారుడిది 16 - 4 అంటే 12 అవుతుంది. ఇది తండ్రి వయసు, ఇది కుమారుడి వయసు. రైట్, లాజిక్ అర్థమైతే చాలు. రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే కనుక రైట్, ఇక్కడ ఏమంటున్నాడంటే 10 ఇయర్స్ క్రితము, 10 సంవత్సరాల క్రితము ఏ వయస్సు బి వయస్సుకు 3 రెట్లు. ఏ వయస్సు బి వయస్సుకు 3 రెట్లు. అట్లాగే ప్రస్తుతం ప్రజెంట్ ఏ వయసు అనేది బి వయసు కంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. ఏ అనేవాడు బి కంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. 10 సంవత్సరాల తరువాత ఆఫ్టర్ 10 ఇయర్స్ బి యొక్క వయసు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రేపు చూసినట్లయితే 10 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు బి యొక్క వయసుకు 3 రెట్లు. 3 రెట్లు అంటే ఇక్కడ A:B ఎంత వస్తుంది? A:B అనేది 3:1 వస్తుంది. అవునా? ఎప్పుడుది అది? 10 సంవత్సరాల క్రితంది. గుర్తుపెట్టుకోవాలి, 10 ఇయర్స్ బ్యాక్ ఇది. అవునా? రైట్. ప్రజెంట్ ఏ వయసు బి వయసు కంటే 6 సంవత్సరాలు ఎక్కువ. ఏ అనేవాడు బి కంటే 6 ఇయర్స్ పెద్దవాడు. ప్రజెంట్ అంట. రైట్. బట్ ఈ ప్రజెంట్ చూసినట్లయితే A - B = 6 అవుతుంది. A - B = 6 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. పాస్ట్ కి ప్రజెంట్ కి కంపేర్ చేసినట్లయితే రైట్, A - B 6 కదా. కాబట్టి ఇక్కడ రేషియో ప్రకారం 3:1 అంటే 3 - 1 ఎంత? 2. 2 అనేది 6 కు సమానం. 2 6 కు సమానం అయితే ఎంత అవుతుంది? ఇక్కడ 3 వస్తుంది. 2 3 గా 6. రైట్, 3 వచ్చింది. 3 వచ్చింది అంటే ఇది ఎవరిది? ప్రజెంట్ వారి యొక్క వయస్సులు. ప్రజెంట్ వారు 10 ఇయర్స్ బ్యాక్ వారి వయసులు ఎంత అవుతాయి? 3 అంటే 3 3 9 అవుతుంది. బిది 1 అయితే 3 1 3 అంటే ఇతను 9 ఇయర్స్ అవుతుంది. ఇతనిది 3 ఇయర్స్ అవుతుంది. అవునా? రైట్. ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క ఏజ్లు ఇవి. 10 సంవత్సరాల క్రితం వారి యొక్క ఏజ్. ఇప్పుడు ఏమడిగాడు? 10 సంవత్సరాల తరువాత బి యొక్క వయసు ఎంత అని అడిగాడు. ఇది 10 సంవత్సరాల క్రితము బి యొక్క వయసు. 10 సంవత్సరాల తరువాత అంటే గతంలో 10 సంవత్సరాలు, తరువాత భవిష్యత్తులో 10 సంవత్సరాలు. అంటే మొత్తం 20 ఇయర్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 23 ఇయర్స్ అతని యొక్క ఏజ్ అవుతుంది. రైటా? రైట్. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే A, B, C ముగ్గురు వయస్సుల మొత్తం ఇచ్చాడండి. ఎంత అంటే 93 అన్నాడు. అట్లాగే 10 ఇయర్స్ బ్యాక్, 10 సంవత్సరాల తర్వాత, 10 ఇయర్స్ బ్యాక్, 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితము A, B, C వయస్సుల నిష్పత్తి 2:3:4 అన్నాడు. 2:3:4 అన్నాడు. ప్రజెంట్ సి యొక్క వయసు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. దీన్ని చూసినట్లయితే A, B వయస్సుల మొత్తం 93 సంవత్సరాలు. అట్లాగే 10 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 2:3:4 అని అన్నాడు. రైట్. 10 సంవత్సరాల క్రితమైనా, ఇప్పుడైనా, తర్వాత అయినా రేషియోకి సంబంధించి సమ్ము కానీ, భేదము కానీ, మల్టిఫికేషన్ ఇచ్చిన, ప్రజెంట్ది ఫ్యూచర్ది కలిపిచ్చిన ఒకే విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున మైనస్ చేసిన, ప్లస్ చేసినది యాడ్ అవ్వడం కానీ, సబ్ట్రాక్షన్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మైనస్ సందర్భంలో ఆ 10ని మనం అట్లాగే చేయొచ్చు. రైట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది?
10 సంవత్సరాల క్రితము 2:3:4. అవునా? వీటి మొత్తం ఎంత అవుతుంది? ఇది 4, 5, 6, 7, 9 అవుతుంది. 9. సమ్ ఎంత అయింది? నిష్పత్తి 9 అయింది. అట్లాగే 10 సంవత్సరాల క్రితం కదా, 10 సంవత్సరాల క్రితం కాబట్టి ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అంటే మొత్తం ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం ఎంత వయసు అవుతుంది? 93 - 30 = 63 అవుతుంది. అంటే 9 ఇక్కడ 63కు సమానం. 9 ఏళ్ళ 63. ప్రజెంట్ సి యొక్క వయసు ఎంత అన్నాడు. సి వయసు ఎంత? జనరల్ ఇక్కడ 4 అంటే 4 ఏళ్ళ 28. ఎప్పుడుది ఇది? 10 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ ఎంత? +10 కాబట్టి 38 అవుతుంది. అవునా? ఏ లేదండి, ఇక్కడ 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఇచ్చాడు 2:3:4. టోటల్ ఎంత అవుతుంది? ఈ 3 కలిపి 9 వచ్చింది. ఇదేంటి? ప్రజెంట్ వారి వయసులో మొత్తం 93. ఈ 9 10 సంవత్సరాల క్రితం కాబట్టి 10 సంవత్సరాల క్రితం వాటి మొత్తం ఎంత అవుతుంది? తిన్నది 10, తిన్నది 10, తిన్నది 10, మొత్తం 30 మైనస్ అవుతుంది. అవునా? 30 63. 9 చేసినట్లయితే ఫైనల్ గా సి యొక్క వయసు ఎంత? 38. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే 20 సంవత్సరాల క్రితం నా వయసు ప్రస్తుతం వయసులో 1/5వ వంతు అయినా నా వయసు ప్రజెంట్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ 20 years బ్యాక్ 20 సంవత్సరాల క్రితము వయస్సు ప్రస్తుత వయస్సులో 1/5వ వంతు కలదు. ప్రజెంట్ ఉన్న వయసులో 1/5 అవుతుంది 20 సంవత్సరాల క్రితం నాటి నా యొక్క వయసు. అంటే ప్రస్తుత వయసుకి 20 years బ్యాక్ వయసుకి మధ్య గల నిష్పత్తి ఎంత అవుతుంది? రైట్, 1:5 అవుతుంది. అవునా? 1:5. రైట్, ఇది ప్రస్తుత వయస్సు, ఇది పాత వయస్సు, 20 సంవత్సరాల క్రితం నాటి వయసు. అవునా? రైట్, ఇప్పుడు మనకి స్మాల్ కాన్సెప్ట్. నా వయసు ప్రస్తుతం ఎంత అని అడుగుతున్నాడు. ఇందులో ఏదైనా పాయింట్ ఇచ్చాడా, ఏదైనా లాజిక్ ఇచ్చాడా ఒకసారి ఆలోచించినట్టయితే ఇదేమో ప్రజెంట్ ఏజ్, ఇదేమో 20 సంవత్సరాల క్రితం ఏజ్. ప్రజెంట్ ఏజ్కి 20 సంవత్సరాల క్రితం ఏజ్కి మధ్య గల భేదం ఎంత? 20 సంవత్సరాలే కదా. ప్రజెంట్ వయసు ఏమో నాది 5, 20 సంవత్సరాల క్రితం ఇది. ఇప్పటికీ 20 సంవత్సరాల క్రితానికి మధ్య గల తేడా ఎంత ఉంది? 20 కదా. రైట్, అంటే ఈ మధ్య భేదం ఎంత? 20. అంటే 4 అనేది 20కి సమానం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. చిన్న లాజిక్. కాబట్టి ప్రస్తుతానికి నా యొక్క ఏజ్ ఎంత? ప్రజెంట్ నా ఏజ్ ఎంత? 5 కదా. ఆ 5 కావాలి. 5 ఎంత? రైట్, ఇది 4 5 20 పోతే 5 5 25 25 years. రైట్.